ఓకే. హాయ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఈరోజొచ్చేసి మీ ముందుకైతే వండర్‌ఫుల్‌గా ఫోటో ఫ్రేమ్ ఎడిటింగ్ అయితే రెడీ చేశాను. ఫ్రెండ్స్ ఇలాంటి ఫోటో ఎడిటింగ్ మీరు రెడీ చేసుకోవాలనుకుంటే ఫ్రెండ్స్ మీ దగ్గర వచ్చేసి పిక్సెల్ ల్యాబ్ యాప్ అయితే ఉండాలి. ఫ్రెండ్స్ ఇలాంటి యాప్ మీ దగ్గర లేకపోతే ప్లే స్టోర్‌లో ఉంటది. అక్కడ వెళ్లి మీరైతే డౌన్‌లోడ్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్ అలాగే మీరైతే వీడియోనొచ్చేసి లాస్ట్ వరకు చూడండి. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడొచ్చేసి మీరైతే పిక్సెల్ ల్యాబ్ యాప్ ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా. చూడండి ఓపెన్ చేసుకున్న తర్వాత మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్‌ఫేస్ వచ్చేసి ఇలాగైతే ఉంటుంది. చూడండి ఇక్కడ రైట్ సైడ్‌లో పైన లేయర్ ఆప్షన్‌లోకెళ్ళండి. ఓకేనా. లేయర్ ఆప్షన్‌లోకెళ్ళిన తర్వాత ఇక్కడ న్యూ టెక్స్ట్ అనేది డిలీట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా. డిలీట్ చేసుకున్న తర్వాత బ్యాకొచ్చేసేయండి. ఓకేనా. బ్యాకొచ్చేసిన తర్వాత కింద వచ్చేసి మనకైతే 5 ఆప్షన్స్ అయితే ఉంటాయి. చూడండి దీంట్లో వచ్చేసి మీరైతే ఫోర్త్ ఆప్షన్‌లోకెళ్ళండి. ఓకేనా. ఫోర్త్ ఆప్షన్‌లోకెళ్ళిన తర్వాత మీరైతే కింద కొద్దిగా సైడ్‌కనండి. ఓకేనా. కొద్దిగా సైడ్‌కన్న తర్వాత కింద ఫోటో ఆప్షన్‌లోకెళ్ళండి. ఓకేనా. ఫోటో ఆప్షన్‌లోకెళ్ళిన తర్వాత బ్యాక్‌గ్రౌండ్ ఫోటో వచ్చేసి మీకైతే టెలిగ్రామ్ ఛానెల్‌లో ఉంటది. ఓకేనా ఫ్రెండ్స్. టెలిగ్రామ్ ఛానెల్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్‌లో ఉంటది. అక్కడి నుంచి మీరు టెలిగ్రామ్ ఛానెల్‌లోకెళ్ళి బ్యాక్‌గ్రౌండ్ ఫోటోనైతే డౌన్‌లోడ్ అయితే చేసుకోండి. ఓకేనా. చూడండి బ్యాక్‌గ్రౌండ్ ఫోటో యాడ్ చేసుకున్న తర్వాత కింద రైట్ సెలెక్ట్ చేసుకోండి. కింద రైట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద థర్డ్ ఆప్షన్‌లోకెళ్ళండి. ఓకేనా. కింద థర్డ్ ఆప్షన్‌లోకెళ్ళిన తర్వాత చూడండి ఇక్కడ ఇంపోర్ట్ ఆప్షన్‌లోకెళ్ళండి. ఓకేనా. వెళ్ళిన తర్వాత ఇంకొక ఫోటో గిట మీకైతే ఉంటది టెలిగ్రామ్ ఛానెల్‌లో. ఇది గిట మీరైతే అక్కడి నుంచి మీరైతే డౌన్‌లోడ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా. ఈ ఫోటోని యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ కింద రైట్ సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా. రైట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద కొద్దిగా సైడ్‌కనండి. ఓకేనా. కింద కొద్దిగా సైడ్‌కన్న తర్వాత కింద సైజ్ ఆప్షన్‌లోకెళ్ళండి. ఓకేనా. వెళ్ళిన తర్వాత చూడండి ఈ ఫోటో సైజ్ వచ్చేసి 74 అయితే ఉంది గదా! చూడండి ఈ ఫోటో సైజ్ వచ్చేసి మొత్తం ఫుల్లుగా పెట్టేసుకోండి. చూడండి ఫుల్లుగా పెట్టేసుకున్న తర్వాత కింద రైట్ సెలెక్ట్ చేసుకోండి. చూడండి ఇక్కడ పైన రైట్ సైడ్‌లో పైన రైట్ సైడ్‌లో పైన లేయర్ ఆప్షన్‌లోకెళ్ళండి. ఓకేనా. ఈ ఫోటో గిట మీరైతే లాక్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా. లాక్ వేసుకున్న తర్వాత చూడండి మళ్ళీ కింద థర్డ్ ఆప్షన్‌లోకెళ్ళండి. ఓకేనా. థర్డ్ ఆప్షన్‌లోకెళ్ళిన తర్వాత చూడండి ఇక్కడ మళ్ళీ ఫోటో ఆప్షన్‌లోకెళ్ళండి. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడొచ్చేసి మీ ఫోటోస్ యాడ్ జేసుకోండి. చూడండి మీ ఫోటోస్ యాడ్ జేసుకొని ఇలాగైతే మీ ఫోటో సైజ్ అయితే పెట్టేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత కింద రైట్ సెలెక్ట్ చేసుకోండి. చూడండి రైట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ ఫోటోనొచ్చేసి కింద సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫోటోనొచ్చేసి కొద్దిగా చిన్నగా ఏసుకోండి. చూడండి ఇలాగైతే ఫోటోని రొటేట్ చేసుకోండి. కొంచెం రొటేట్ చేసుకొని ఈ ఫోటోనొచ్చేసి ఇక్కడైతే మనకొచ్చేసి 4 బాక్సెస్ అయితే ఉంటాయి. చూడండి ఒక్క బాక్స్ పైన ఒక ఫోటోనైతే పెట్టేసుకోండి. ఒక్క బాక్స్ పైన ఒక ఫోటోని పెట్టేసుకున్న తర్వాత చూడండి ఈ ఫోటో పైన క్లిక్ చేయండి. ఓకేనా. క్లిక్ చేసిన తర్వాత కింద వచ్చేసి మనకైతే టు బ్యాక్ అయితే కనిపిస్తది. చూడండి ఈ ఆప్షన్ అయితే ఒకసారైతే మీరైతే క్లిక్ చేయండి. ఓకేనా. క్లిక్ చేస్తే చూడండి ఈ ఫోటో వచ్చేసి మీరైతే మీ ఫోటో అయితే బ్యాక్ సైడ్ అయితే వెళ్ళిపోతుంది. ఓకేనా. బ్యాక్ సైడ్ వెళ్ళిపోయిన తర్వాత పైన మళ్ళీ లేయర్ ఆప్షన్‌లోకెళ్ళండి. ఓకేనా. వెళ్ళిన తర్వాత ఈ ఫోటోకి లాక్ వేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా. ఫోటోకి లాక్ వేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ స్క్రీన్ పైన డబుల్ క్లిక్ ఇయ్యండి. డబుల్ క్లిక్ ఇచ్చిన తర్వాత చూడండి మళ్ళీ కింద ఫోటో ఆప్షన్‌లోకెళ్ళండి. ఓకేనా. ఫోటో ఆప్షన్‌లోకెళ్ళిన తర్వాత చూడండి ఇలాగనే మీరైతే 4 ఫోటోస్ యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూడండి నేనైతే ఇలాగ యాడ్ చేసుకుంటున్నాను. అలాగనే మీరైతే 4 ఫోటోస్ అయితే యాడ్ అయితే చేసుకోండి. ఓకేనా. ఫోటో యాడ్ చేసుకున్న తర్వాత చూడండి కింద 2 బ్యాక్ సెలెక్ట్ చేసుకోండి. 2 బ్యాక్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ డబుల్ క్లిక్ ఇయ్యండి. కింద ఫోటో ఆప్షన్‌లోకెళ్ళండి. ఓకేనా. వెళ్ళిన తర్వాత చూడండి ఇలాగనే మీరు మొత్తం 4 ఫోటోస్ యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి సింపుల్‌గా చూడండి ఇలాగ ఫోటో యాడ్ చేసుకోవాలి. ఫోటోని చిన్నగా చేసుకోండి. ఫోటోని రొటేట్ ఈ ఫ్రేమ్ గిటం కొంచెం క్రాస్‌లో ఉంటే చూడండి. ఈ ఫ్రేమ్ ఎలాగా ఉందో ఈ ఫోటోని గిటం అలాగనే క్రాస్ చేసుకొని కింద ఫోటో ఆప్షన్ పైన క్లిక్ చేసి కింద 2 బ్యాక్ అని సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా. 2 బ్యాక్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత చూడండి ఫోటో వచ్చేసి బ్యాక్ సైడ్ వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత చూడండి స్క్రీన్ పైన డబుల్ క్లిక్ ఇయ్యండి. ఇచ్చిన తర్వాత చూడండి మళ్ళీ కింద ఫోటో ఆప్షన్‌లోకెళ్ళండి. చూడండి ఇలాగనే మొత్తం 4 ఫోటోస్ యాడ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. 4 ఫోటోస్ యాడ్ చేసుకున్న తర్వాత ఆ ఫోటో సైజ్ వచ్చేసి 1:1 పెట్టేసుకోండి. ప్రతి ఫోటో సైజ్ వచ్చేసి 1:1 పెట్టేసుకోండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రేమ్‌ల పైన పెట్టేసుకున్న తర్వాత కింద 2 బ్యాక్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే చూడండి ఫోటోస్ మొత్తం బ్యాక్ సైడ్ అయితే వెళ్ళిపోతుంది. చూడండి బ్యాక్‌గ్రౌండ్ ఫోటో వచ్చేసి మనకైతే ఫ్రంట్ సైడ్ వస్తుంది. ఓకేనా. ఇలాగ ఫోటో సెట్ చేసుకున్న తర్వాత పైన లేయర్ ఆప్షన్‌లోకెళ్ళండి. చూడండి ఫ్రెండ్స్ ఈ ఫోటోకి అన్నిటికి లాక్ వేసుకోండి. ఓకేనా. లాక్ వేసుకున్న తర్వాత చూడండి ఇక్కడొచ్చేసి మనకి మళ్ళీ లేయర్ ఆప్షన్‌లోకెళ్ళండి. ఓకేనా. లేయర్ ఆప్షన్‌లోకెళ్ళిన తర్వాత స్క్రీన్ పైన డబుల్ క్లిక్ ఇయ్యండి. ఓకేనా. ఇచ్చిన తర్వాత మళ్ళీ కింద ఫోటో ఆప్షన్‌లోకెళ్ళండి ఫ్రెండ్స్. ఓకేనా. ఫోటో ఆప్షన్‌లోకెళ్ళిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడొచ్చేసి మీ ఫుల్ ఫోటో యాడ్ జేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. ఫుల్ ఫోటోకొచ్చేసి బ్యాక్‌గ్రౌండ్ అయితే ఉండొద్దు. ఫోటోకి బ్యాక్‌గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలో నేనైతే ఒక వీడియో అయితే తీశాను.
ఆ వీడియో లింక్ వచ్చేసి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో ఉంటది. ఆ వీడియో చూసి మీరైతే ఫోటోకి బ్యాక్‌గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడొచ్చేసి మీరైతే ఫోటోకి బ్యాక్‌గ్రౌండ్ లేని ఫోటో యాడ్ జేసుకోండి. ఓకేనా? చూడండి ఇలాగ ఫుల్లుగా అయితే ఉండాలి. ఇలాంటి ఫోటో యాడ్ చేసుకున్న తర్వాత కింద రైట్ సెలెక్ట్ చేసుకోండి. చూడండి ఈ ఫోటోని కొద్దిగా పెద్దగా చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? చూడండి కొద్దిగా పెద్దగా చేసుకున్న తర్వాత కొద్దిగా లెఫ్ట్ సైడ్‌లో ఇక్కడ ప్లేస్ అయితే ఉంటుంది గదా! మనకైతే. అక్కడైతే పెట్టేసుకోండి. ఓకేనా? అలాగ పెట్టేసుకున్న తర్వాత కొద్దిగా కింద వచ్చేసి మీరు మొత్తం వచ్చేసి లాస్ట్‌కొచ్చేసేయండి. ఓకేనా? మొత్తం లాస్ట్‌కి సైడ్‌కొచ్చేసిన తర్వాత చూడండి ఇక్కడొచ్చేసి మీకైతే షాడో ఆప్షన్ అయితే ఉంటుంది. మీరైతే దీంట్లోకెళ్ళండి. ఓకేనా? వెళ్ళిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ దీన్నొచ్చేసి మీరైతే ఎనేబుల్ చేసుకోండి. ఓకేనా? ఎనేబుల్ చేసుకున్న తర్వాత కొద్దిగా పైనకొచ్చేసేయండి. కొద్దిగా పైనకొచ్చిన తర్వాత కిందొచ్చేసి మనకైతే రేడియేషన్ వచ్చేసి 10 అయితే ఉంటుంది. దీన్నొచ్చేసి మీరైతే 25 పెట్టేసుకోండి. 25 పెట్టేసుకొని కిందికొచ్చేసిన తర్వాత ప్లస్ ఐకాన్‌లోకెళ్ళండి. ఓకేనా? వెళ్ళిన తర్వాత చూడండి పైనవి 2 ఆప్షన్స్ వచ్చేసి లెఫ్ట్ సైడ్‌లో ఉంటాయి. కింద ఆప్షన్ వచ్చేసి మనకొచ్చేసి రైట్ సైడ్‌లో ఉంటుంది. దీన్నొచ్చేసి మీరైతే మిడిల్‌లో పెట్టేసుకోండి. ఓకేనా? మిడిల్‌లో పెట్టేసుకున్న తర్వాత కింద ఓకే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద రైట్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత చూడండి ఫ్రెండ్స్ పైన లేయర్ ఆప్షన్‌లోకెళ్ళండి. ఓకేనా? వెళ్ళిన తర్వాత ఈ ఫోటో గిట్ట మీరైతే లాక్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? ఈ ఫోటోకి లాక్ వేసుకున్న తర్వాత చూడండి స్క్రీన్ పైన డబుల్ క్లిక్ ఇయ్యండి. ఓకేనా? డబుల్ క్లిక్ ఇచ్చిన తర్వాత కింద వచ్చేసి ఫోటో ఆప్షన్‌లోకెళ్ళండి. వెళ్ళిన తర్వాత చూడండి ఈ షాడో పీఎన్‌జీ గిట్ట మీకైతే టెలిగ్రామ్ ఛానెల్‌లో ఉంటది. అక్కడ వెళ్లి మీరైతే దీన్ని గిట్ట డౌన్‌లోడ్ అయితే చేసుకోండి. ఓకేనా? దీన్ని యాడ్ చేసుకున్న తర్వాత కింద రైట్ సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? రైట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ ఫోటోని ఇలాగ చిన్నగా ఏసుకోండి. చూడండి ఇలాగ కింద చిన్నగా ఏసుకున్న తర్వాత కింద సైడ్ వచ్చేసి మనకైతే చిన్న డాట్ అయితే ఉంటుంది. దీన్ని ఇలాగ పట్టేసుకొని చూడండి ఇలాగైతే పెట్టేసుకోండి. చూడండి ఫ్రెండ్స్ నేను ఎలాగైతే పెట్టుకుంటున్నానో మీరైతే ఇలాగైతే పెట్టేసుకోండి. ఇలాగ పెట్టేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ కింద మీ లెగ్ దగ్గర పెట్టేసుకోండి. ఓకేనా? కింది సైడ్ పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ కింద కొద్దిగా సైడ్ కనండి. ఓకేనా? కింద కొద్దిగా సైడ్ కన్న తర్వాత కింద కలర్ ఆప్షన్‌లోకెళ్ళండి. ఓకేనా? వెళ్ళిన తర్వాత దీన్నయితే ఎనేబుల్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? దీన్ని ఆన్ చేసుకున్న తర్వాత చూడండి కింద కొద్దిగా సైడ్ కంటే మనకు చాలా కలర్స్ అయితే ఉంటాయి. దీంట్లో వచ్చేసి మీరైతే బ్లాక్ పెట్టేసుకోండి. చూడండి బ్లాక్ పెట్టేసుకుంటే పర్ఫెక్ట్‌గా అయితే సెట్ అవుతుంది. ఓకేనా? బ్లాక్ పెట్టేసుకున్న తర్వాత కింద రైట్ సెలెక్ట్ చేసుకోండి. పైన లేయర్ ఆప్షన్‌లోకెళ్ళి ఈ ఫోటో గిట్టని లాక్ వేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ఫోటోకి లాక్ వేసుకున్న తర్వాత ఇప్పుడొచ్చేసి మీరైతే బ్యాక్‌గ్రౌండ్ ఫోటోకి లాక్ తీసేసుకోండి. ఓకేనా? బ్యాక్‌గ్రౌండ్ ఫోటోకి లాక్ తీసుకున్న తర్వాత చూడండి ఇక్కడ స్క్రీన్ పైన అయితే డబుల్ క్లిక్ ఇవ్వండి. ఓకేనా? ఇచ్చిన తర్వాత మీరైతే కింద కొద్దిగా సైడ్ కనండి ఫ్రెండ్స్. ఓకేనా? కొద్దిగా సైడ్ కన్న తర్వాత కింద కలర్ ఫిల్టర్ ఆప్షన్ ఉంటది. ఓకేనా? దీంట్లోకైతే వెళ్ళండి. ఓకేనా? దీంట్లోకెళ్ళిన తర్వాత చూడండి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి మీకైతే 0 అయితే ఉంటుంది. చూడండి ఈ ఆప్షన్ వచ్చేసి రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ అంటే మీకైతే బ్యాక్‌గ్రౌండ్ ఫోటో అయితే కలర్ అయితే చేంజ్ అవుతుంది. మీకు నచ్చిన కలర్ పెట్టేసుకోండి. చూడండి ఇలాగైతే మీకైతే ఎగ్జాంపుల్‌గా అయితే చూపిస్తున్నా చూడండి. మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ అయితే పెట్టేసుకోండి ఫ్రెండ్స్. చూడండి అటు సైడ్, ఇటు సైడ్ అంటే మీకు నచ్చిన కలర్ అయితే వస్తుంది. ఏదైనా ఒక కలర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద రైట్ సెలెక్ట్ చేసుకోండి. పైన లేయర్ ఆప్షన్‌లోకెళ్ళి ఇప్పుడు అన్ని ఫోటోకి లాక్ వేసుకోండి. ఓకేనా? అన్ని ఫోటోకి లాక్ వేసుకున్న తర్వాత మళ్ళీ డబుల్ క్లిక్ ఇయ్యండి స్క్రీన్ పైన. డబుల్ క్లిక్ ఇ డబుల్ క్లిక్ ఇచ్చిన తర్వాత మళ్ళీ కింద ఇంపోర్ట్ ఆప్షన్‌లోకెళ్ళండి. ఓకేనా? వెళ్ళిన తర్వాత చూడండి మీకొచ్చేసి మీకైతే టెలిగ్రామ్ ఛానెల్‌లో వచ్చేసి 4 పీఎన్‌జీస్ అయితే ఉంటాయి. దీంట్లో మీరైతే ఏదైనా ఒక ఫోటో అయితే డౌన్‌లోడ్ అయితే చేసుకోండి. ఓకేనా? డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత చూడండి మనకైతే ఫోటో అయితే ఇలాగైతే ఉంటుంది. ఫ్రెండ్స్ మీకైతే ఏ ఏ ఫోటో కావాలనో ఆ ఫోటో ఏ పీఎన్‌జీ కావాలనో ఆ పీఎన్‌జీ వరకైతే ఇలాగైతే క్రాప్ చేసుకోండి. ఓకేనా? క్రాప్ చేసుకున్న తర్వాత చూడండి ఈ ఫోటో యాడ్ అవుతుంది. ఈ ఫోటోని చిన్నగా చేసుకొని కొద్దిగా చూడండి ఇలాగైతే రొటేట్ చేసుకోండి. రొటేట్ చేసుకొని ఇక్కడ లెఫ్ట్ సైడ్ మనకైతే ప్లేస్ అయితే ఉంటది గదా! చూడండి ఇలాగ సెట్ చేసుకున్న తర్వాత పైన లేయర్ ఆప్షన్‌లోకెళ్ళండి. ఇప్పుడు ప్రతి ఒక్క ఫోటోకైతే లాక్ వేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? ప్రతి ఒక్క ఫోటోకి లాక్ వేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ లెఫ్ట్ సైడ్‌లో వచ్చేసి పైన మెమరీ కార్డ్ సింబల్ ఉంటుంది. దీంట్లోకెళ్ళండి. ఓకేనా? దీంట్లోకెళ్ళిన తర్వాత చూడండి ఇక్కడ సెకండ్ సెలెక్ట్ చేసుకోండి. సేవ్ యాజ్ ఇమేజ్ అని ఉంటది. దానిపైన క్లిక్ చేయండి. ఓకేనా? క్లిక్ చేసిన తర్వాత కింద డిఫాల్ట్‌లోకెళ్ళండి. డిఫాల్ట్‌లోకెళ్ళిన తర్వాత వెరీ హై పెట్టేసుకొని కింద ఫోటో సేవ్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేస్తే ఈ ఫోటో వచ్చేసి మీ ఫోటోలలోకైతే ఫ్రెండ్స్ ఈ వీడియోకి సంబంధించిన ఫోటోస్ గానీ, బ్యాక్‌గ్రౌండ్ ఫోటోస్ గానీ, పీఎన్‌జీస్ గానీ డౌన్‌లోడ్ చేసుకోవాలంటే చూడండి ఇక్కడ కనిపిస్తున్న టెలిగ్రామ్ ఛానల్‌లోకెళ్ళి మీరైతే డౌన్‌లోడ్ అయితే చేసుకోండి. ఫ్రెండ్స్ అలాగే మీకు ఎడిటింగ్ పట్ల ఏదైనా డౌట్ ఉంటే ఇక్కడ ఉన్న నెంబర్‌కొచ్చేసి మీరైతే కాంటాక్ట్ అయితే అవ్వండి. అలాగే ఫోటో ఎడిటింగ్ నచ్చితే వీడియోకైతే తప్పకుండా లైక్ అయితే చేయండి. ఫ్రెండ్స్ మన ఛానల్‌కి కొత్తగా వచ్చినట్టయితే చూడండి వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ అయితే కనిపిస్తది.
దీనిపైన క్లిక్ చేసి మన ఛానల్‌కి అయితే సబ్స్క్రైబ్ అయితే అవ్వండి. ఫ్రెండ్స్ అలాగే మీ ఫ్రెండ్స్‌కి గిన షేర్ అయితే